నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం. నేటి నుంచి జనవరి 6 వరకు సాగనున్న దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక దరఖాస్తుతో 6 గ్యారెంటీలను అమలు చేయనున్నారు. 4 పేజీలున్న దరఖాస్తులో ఆధార్, రేషన్ కార్డు వివరాలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేయవలసి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసిన తర్వాత అధికారులు రసీదు ఇవ్వనున్నారు. నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 6 వరకు సాగనున్న దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక దరఖాస్తుతో 6 గ్యారెంటీలను అమలు చేయనున్నారు. 4 పేజీలున్న దరఖాస్తులో ఆధార్, రేషన్ కార్డు వివరాలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేయవలసి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసిన తర్వాత అధికారులు రసీదు ఇవ్వనున్నారు. నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 6 వరకు సాగనున్న దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక దరఖాస్తుతో 6 గ్యారెంటీలు అమలు చేయనున్నారు. ఇక ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేయవలసి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం గ్యారంటీ పథకాల్లో లబ్ధిదారులకు ఎంపిక కోసం నేటి నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరించనుంది. ప్రజాపాలన దరఖాస్తు ఫోరంను కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్నైతే విడుదల చేయడం జరిగింది. ఏదైతే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, అలాగే ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, ఈ 5 పథకాల వివరాలు ఈ ఫారంలో ఉంటాయి. ప్రతి పథకానికి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఈ అన్ని పథకాలను కూడా అర్హులైన ఒక దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. మొత్తానికి ఈ దరఖాస్తు ఫారంలో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, దరఖాస్తుదారు ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 4 పేజీల దరఖాస్తు ఫారంలో తొలి పేజీలో కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే ఈ 3 పేజీల్లో కూడా పూర్తిగా వాళ్ళకి కావాల్సిన వివరాలు మనని నింపి ఆయా కేంద్రాల్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ 5 పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా దీంట్లో అయితే ఉంటాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకాన్ని దగ్గర టిక్ మార్క్ చేయగా, అలాగే అందులో అడిగిన వివరాలు కూడా పూర్తిగా ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి మహాలక్ష్మి పథకం కింద 2,500 ఆర్థిక సాయం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి రైతు భరోసా కూడా ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం గురించి కూడా ఈ ఫార్ములా నింపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గృహజ్యోతి కింద కూడా ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం కింద కూడా దీంట్లో ఉంటుంది. అలాగే మొత్తం చేయూత, అంటే ఇప్పటికీ పింఛన్ అందుకుంటున్న వారు చేయూత పథకాన్ని దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే దీంట్లో లేదు. కొత్తగా పింఛన్ కోరుతున్న వారు కూడా మాత్రం తమ వివరాలు అందులో రాయాల్సి ఉంటుంది. మొత్తం దివ్యాంగులు అయితే సంబంధిత బాక్స్ లో కూడా దీనికి సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే చివరి పేజీలో కూడా దరఖాస్తుదారు సంతకం, అలాగే వేలుముద్ర కూడా వేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో రూపుదిద్దిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇస్తాన్న 6 గ్యారెంటీలు కూడా మొదటి రోజు నుంచి కూడా 2 గ్యారెంటీలు అయితే అమల్లో చేశారు. మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఏదైతే ప్రజాపాలన పేరు కింద ఒక అప్లికేషన్, అంటే 6 గ్యారెంటీలకి 6 లేకుండా కేవలం ఒక అప్లికేషన్ లోనే పూర్తిగా దీనికి సంబంధించి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో లబ్ధిదారులైన ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ పథకాలు అమలుకు వచ్చే అవకాశం అయితే పూర్తిగా ఉంటుంది. అలాగే ఈ కేంద్రాలకు సంబంధించి కూడా ప్రతి ఏరియాలో కూడా 4 కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం ఈ 28 నుంచి 6వ తేదీ వరకు కూడా ఈ అప్లికేషన్ తీసుకుని వీటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హులైన వారందరికీ కూడా దీనికి సంబంధించి పథకాలను అయితే అమలు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.